ఒకప్పుడు కరెన్సీ లేని టైంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే నాకు పప్పు కావాలంటే అంతే వాల్యూ ఉన్న ఉప్పునో బియ్యాన్నో నీకు ఇవ్వాలి. తర్వాత కరెన్సీ వచ్చింది. నీతో డబ్బు ఉంటే నీకు అవసరం ఉన్న దేన్నైనా కొనొచ్చు, కానీ కొన్ని లిమిట్స్ ఉండేవి. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చింది. డబ్బును ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఈజీగా సెండ్ చేయొచ్చు. ఈ డిజిటల్ కరెన్సీకి ఒక రూపం లేదు, దాన్ని తాకలేము, చూడలేము. జస్ట్ ఒక నెంబర్గా మాత్రమే దాన్ని క్యాలిక్యులేట్ చేయగలం. నీతో ఎన్ని నెంబర్స్ ఎక్కువ ఉంటే అంత డబ్బు ఎక్కువగా ఉన్నట్లు. సింపుల్గా దీన్నే బిట్ కాయిన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా బిట్ కాయిన్ సృష్టికర్త సతోషి నకోమోటో అనూహ్యంగా ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానానికి చేరాడు. తాను 2009లో బిట్ కాయిన్ని ప్రారంభించినప్పుడు వాటి విలువ $1 మిలియన్ కూడా లేదు. కానీ ఈ మధ్య బిట్ కాయిన్ వాల్యూ విపరీతంగా పెరగడంతో వాటి విలువ $124 బిలియన్ చేరింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, సతోషి నకోమోటో అనేది ఒక అబ్బాయా, అమ్మాయా, ఒక వ్యక్తి లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఆయన పేరు సతోషి నకోమోటోనేనా లేదంటే వేరే పేరుందా అని కూడా ఎవరికి తెలియదు. అతను ఒక షాడో ప్రొఫైల్. అప్పట్లో బిట్ కాయిన్ వాల్యూ $0.002 ఉండేది. అంటే ఒక డాలర్కి దాదాపు 500 బిట్ కాయిన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ వాల్యూ $65,000. 2010లో మీరు బిట్ కాయిన్లో ఒక $10 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఈరోజు ఏ లెవెల్కి ఎదిగేవారో మీ ఊహకే వదిలేస్తున్నా.